ఈ లెక్కన మనం 5 విషయాల గురించి దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి. పర్పస్ అది. ఈరోజు జైల్‌లో లేము. దేవునికి స్తోత్రం చెప్పాలి మీరు. ఆ! ఒకటి. రెండోది మీరు హాస్పిటల్‌లో లేము. దేవునికి స్తోత్రం చెప్పాలి. మూడోది ఏ అనాథాశ్రమంలో లేము. దేవునికి స్తోత్రం చెప్పాలి. కనబడుతదో లేదో మొత్తం. ఫస్ట్ పెట్టిన నా స్టేటస్‌లో చూడండి. ఫస్ట్ థింగ్. ఫస్ట్ పిక్చర్‌లో జైల్‌లో లేము. దేవునికి స్తోత్రం చెప్పాలి. రెండో పిక్చర్‌లో హాస్పిటల్‌లో లేము. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో దాంట్లో అనాథాశ్రమంలో దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగో దాంట్లో ఈరోజు ఆకలికి చచ్చిపోవట్లేదు మనం. తిండి లేక బతికే పరిస్థితిలో లేము మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అండ్ ఫైనల్లీ ఆ పిక్చర్ అసలు నేను చూసి పొద్దున్న చాలా బాధపడిపోయానది. ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ సమాధో, వాళ్ళ నాన్న సమాధి దగ్గరికెళ్ళిపోయి ఏడుస్తున్నాడు. నాకు ఇంక మొత్తం పెట్టడానికి కుదరలేదు. అందుని బట్టి ఒక ఫీల్ అవ్వకండి. నేను పెడతాను నేను గ్రూప్‌లో. స్టేటస్‌లో చూసుకోండి ఒకసారి. థాంక్ గాడ్ యూ ఆర్ నాట్ ఇన్ జైల్ టుడే. థాంక్ గాడ్ యూ ఆర్ నాట్ ఇన్ హాస్పిటల్ టుడే. థాంక్ గాడ్ యూ ఆర్ నాట్ ఇన్ అన్ ఆర్ఫనేజ్ ఒక అనాథాశ్రమంలో, విధవరాల ఆశ్రమంలో, లేక వృద్ధాశ్రమంలో మీరు లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. థాంక్ గాడ్ బికాజ్ యూ ఆర్ నాట్ స్టార్వింగ్ టుడే. ఈరోజు 3 రోజులైందయ్యా తిండి లేక అని ఏడ్చే పరిస్థితి మీకు లేదు. దేవునికి స్తోత్రం చెప్పుకోండి. అండ్ ఫైనల్లీ థాంక్ గాడ్ యూ ఆర్ నాట్ డెడ్ టుడే. ఏ కష్టాల గురించి ఏడుస్తున్నారు? జైల్‌లో ఉన్న వాళ్ళకి కష్టం చూడండి ఒకసారి బ్రదర్, సిస్టర్. ఏ లేనిపోని పనులు చేసి జైల్‌లో ఉన్నారనుకోండి మీ భార్యలు పోలీసుల చుట్టూ, లాయర్‌ల చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ డబ్బులు ఖర్చు పెడుతూ తిరుగుతుంటే ఎలా ఉంటదో తెలుసా? భర్త జైల్‌లో ఉన్న భార్యలను లోకం ఏ దృష్టితో చూస్తదో తెలుసా? ఈ పోలీసులు, లాయర్‌లు ఎలా దోచుకోవాలని చూసుకుంటారో తెలుసా? ఆ స్థితి మీకు లేదు. స్తోత్రం చెప్పుకోవాలి దేవుడికి రోజు మీరు. నంబర్ 2 హాస్పిటల్‌లో లేరు. హాస్పిటల్‌లో మీరు ఐసీయూలో కొట్టుమిట్టాడుతుంటే, ఫ్యామిలీ అంతా బయట పార్క్‌లో కూర్చుంటారు. లోపల కూడా ఎలో ఉండదు కదా! కొన్ని పెద్ద హాస్పిటల్‌లో. డబ్బులు ఖర్చు. ప్లస్ డాక్టర్లు కూడా గ్యారంటీ లేదు అనడం. మనిషి బతుకుతాడో లేదో తెలీదు. డబ్బులు ఖర్చయిపోతుంటాయి. అండ్ ఫ్యామిలీతో కలిసి బిక్కుబిక్కుమనుకుంటూ హాస్పిటల్ బయట పడిగాపులు కాయడం తెలుసా మీకు? నాకు తెలుసు. ఆ స్థితి మీకు లేదు గదా! హ్యాపీగానే కాళ్ళు చేతులు బానే ఉన్నాయి గదా! ఏదో కొన్ని రోగాలతోటి పోనీ దేవుని స్తోత్రం ఇంట్లో ఉన్నారా హాయిగా, హ్యాపీగా? థాంక్ గాడ్ ఫర్ థాట్. మూడోది పిల్లలు ముఖ్యంగా. మీరు అనాథాశ్రమాల్లో లేరు ఈ రోజున. అమ్మ, నాన్న లేక ఎలాగుంటది నేనలా పెరిగాను. బాధేంటో తెలుసు నాకు. బాధొచ్చినప్పుడల్లా అమ్ముంటే బావుంటదనుకుని ఏడ్చింది. నాన్నుంటే బావుండు. ఆ! "రేయ్! ఉంచుకోరా" అని ఒక 500 జేబులో పెట్టేటోడు. ఆ! "తిన్నావా నాన్న" అని అడిగి అమ్ముంటే బావుండేదని ఎన్ని సార్లు బాధపడుంటాను. నాకు తెలుసు. అనాథగా పెరగడం అంటే ఏంటో తెలుసు. ఇంకో కొటేషన్ చదివాను. మీ 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 అమ్మగారు మీ అమ్మ చేసిన వంట సంతోషంగా తినండి. ఎందుకంటే కొంతమందికి తిండి లేదు. కొంతమందికి అమ్మ లేదు. అప్రిషియేట్ వాట్ యువర్ మదర్ కుక్స్. బికాజ్ సమ్ డోంట్ హావ్ ఫుడ్ అండ్ సమ్ డోంట్ హావ్ మదర్స్. మీ ప్లేట్‌లో అమ్మ తీసుకొచ్చి పెట్టింది బంగారంలా పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పి తినండి. ఎందుకంటే కొంతమందికి తిండి లేదు బ్రదర్, సిస్టర్ అమ్మ, నాన్న తిండి లేదు. కొంతమంది తిండి ఉంది గానీ పెట్టడానికి అమ్మ లేదు. థాంక్ గాడ్ ఫర్ యువర్ పేరెంట్స్. థాంక్ గాడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. థాంక్ గాడ్ ఫర్ యువర్ హెల్త్. థాంక్ గాడ్ బికాజ్ యూ ఆర్ ఫ్రీ. యూ ఆర్ నాట్ ఇన్ జైల్. అండ్ థాంక్ గాడ్ యూ ఆర్ నాట్ స్టార్వింగ్ టుడే. గాజాలో, సిరియాలో ఆయా దేశాల్లో తిండి లేక, మంచి చదువుకున్నోళ్ళు కూడా తిండి లేక అల్లాడిపోతారు. ఎవరో దాతలొచ్చి రొట్టె ముక్కలు పెడితే గాని బతకలేని పరిస్థితిలో ఉన్నారు. రేపొద్దున ఇండియా, పాకిస్తాన్ యుద్ధం అయితే ఇదే పరిస్థితి ఇండియాకి కూడా. ఈరోజు తినగలుగుతున్నారా? స్తోత్రం చెప్పండి. యూ ఆర్ నాట్ స్టార్వింగ్ టుడే. ఆకలితో చచ్చిపోవటం లేదు. స్తోత్రం చెప్పండి. అండ్ ఫైనల్లీ ఈరోజు చచ్చిపోలేదు మీరు. ఆలోచించి చూడండి చచ్చిపోతే.
క్రైస్తవుడు చచ్చిపోతే పెద్ద నష్టం, కీడు నరకానికెళ్తాడు అనట్లేదు. దేవుని దగ్గరికెళ్తాం గానీ, పిల్లల పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి ఒకసారి. నేను పెట్టిన ఆ ఫోటోలో చూడండి ఒకసారి. ఒక పిల్లోడు, చంటి పిల్లోడు పాపం. సమాధుల దగ్గరికెళ్ళిపోయి తలదించుకొని ఏడుస్తున్నాడు. మరి అమ్మ సమాధో, నాన్న సమాధో తెలీదు గానీ అర్థమవుతుంది. జనరల్‌గా అమ్మాయుంటది. చచ్చిపోతాను నేను ఏదో మింగి చచ్చిపోతా అంటుంటారు. చచ్చిపోదురులే గానీ, పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించండి. పిల్లలు కనకుండా ఉండాల్సింది, మరి పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా! మగ పిల్లలు దేవుండి ఎలాగ పెరుగుతారు. ఆడపిల్లలు ఎక్కడెక్కడ నలిగి పెరగాలి తెలుసా? అమ్మలాగా ఎవరు చూడరండి పిల్లల్ని. అమ్మా, నాన్న చూసినట్టు పిల్లల్ని ఎంత మంచోళ్ళైనా, ఎంత బంధువులైనా, ఎంత ఎనైనా ఒకరోజు చూత్తారు మంచిగా, 2 రోజులు చూత్తరు. ఆ తర్వాత మంచిగా చూడరు. మనం లేకపోతే మన పిల్లలు ఏ ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉండాలి, గిన్నెలు తోముకుంటూ ఉండాలి తెలుసా మీకు? అప్పుడు ఏడ్చి, అయ్యో! నా బిడ్డ అని బాధపడకుండా, ఇప్పుడే ఆడు చూడండి బతికే ఉన్నావా స్తోత్రం నాయన. నా పిల్లలకి నేనున్నానులే. థాంక్ గాడ్ యూ ఆర్ నాట్ డెడ్ ఫర్ యూర్ చిల్డ్రన్.